స్థానిక సంస్థల కన్నా ఊహించిన ఫలితాలు వస్తాయా? అందులో మీ కార్యాచరణలు ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా ప్రతి ఎలక్షన్ని బీఆర్ఎస్ సీరియస్గానే తీసుకుంటుంది. అది బై ఎలక్షన్ కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, రేపు జరగబోయే ఇంకే ఎలక్షన్స్, కార్పొరేషన్స్. ఇవాళ మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను మీ టీవీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ మేము మమ్మల్ని గెలిచినారు అంటున్నారు కదా, ఇవాళ మీకు రెఫరెండం అని మాట్లాడుతున్నారు కదా, మేమే చెప్పిన రెఫరెండం అని మీరు అంటున్నారు గెలిచిరని. ఇవాళ 10 మంది అనర్హత వేటు విషయం వేసే ఉంది మీద. ఉప ఎన్నికలు రాబోతున్నాయట కదా, ఉప ఎన్నికలు ఉన్నాయి. 10 మంది ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినారు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఒక అనాథ లెక్క చెప్తున్నారు. ఏస్ మీరు చేరామని చెప్పట్లేరు వాళ్ళు. మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరామని చెప్పుకునే పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ కండవనా దేవుని కండవనా వాళ్ళే కన్ఫ్యూజన్ ఉన్నారు. అంటే ఆలోచన చేయండి మీరు. అంటే బీఆర్ఎస్ నుంచి పోయిన ఎమ్మెల్యేలు కూడా మేము కాంగ్రెస్లో చేరినామని చెప్పుకునే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఒకవేళ వాళ్ళకే ధైర్యం ఉంటే, వాళ్ళకే దమ్ముంటే, మేము రెఫరెండం అని భావిస్తున్నారు కదా, మీరు జూబ్లీస్ ఎలక్షన్లో గురించి సంబరపడుతున్నారు కదా, సంకలు గుద్దుకుంటారు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేలను వేటు వేసే అవకాశం, అనర్హత ప్రకటించే అవకాశం స్పీకర్ దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం మీ యొక్క టీవీ ద్వారా, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ 10 మందిని మీద వేటు వేయండి, ఆ 10 మందిని రాజీనామా చేయించండి. 10 చోట్ల వస్తాయి కదా ఎలక్షన్స్. ఖైరతాబాద్లో వస్తుంది, స్టేషన్ కాన్పూర్లో వస్తుంది, భద్రాచలంలో వస్తుంది, తెలంగాణ నలుమూలలో వస్తుంది, తెలంగాణ నలుమూలల నుంచి వస్తుంది, కరీంనగర్ నుంచి వస్తుంది, కరీంనగర్ నుంచి వచ్చే, ఖైరతాబాద్ నుంచి వచ్చే, భద్రాచలం నుంచి వచ్చే, మరి పలుమూలల నుంచి వచ్చింది కదా. అప్పుడు చెప్పండి 10 మంది రాజీనామా చేయించండి. జూబ్లీహిల్స్ ఫలితమే అక్కడ కూడా వస్తే మీరు ఒప్పుకుంటారు. జూబ్లీహిల్స్ ఫలితమే ఆ 10 స్థానాలు వస్తే బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఉండదు. ఇక నేను అంటున్నాను, నేను పెద్ద స్టేట్మెంట్ ఇది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు మీరు రాజీనామా చేయించండి. మీరు ఆన్ రికార్డ్, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయించండి, వాళ్ళతోటి అనర్హత వేటు వేయండి. ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యత తీసుకోండి, మీరు పెద్ద మనిషికి వివరించండి, అయ్యా స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా అనర్హత వేటు వేయండి, వీళ్ళు మన కాంగ్రెస్ పార్టీలో చేరినారు, వాళ్ళకు కాంగ్రెస్ కండువాలు నేనే కప్పినాయి, దేవుని కండువాలు కాదు, వాళ్ళని అనాథాలను చేయకండి, సుప్రీంకోర్టుతోని చెంపదెబ్బలు తినకండి. ఎన్నిసార్లు కొడతారు చెంపదెబ్బలు? ఇవాళ కూడా చెప్పింది, వారం రోజులు తేలుతారో తేలవండి, లేదా 4 వారాలు నిర్ణయం తీసుకోండి. మీరు స్పీకర్ అయినా పర్వాలేదు, కానీ మీరు ఇది న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో మాకు తెలియదు కదా. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు అంటే అవసరం అనుకుంటే కోర్టు ధిక్కరణ కింద మీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది అని చెప్పిందండి. ఇంతకంటే ఇంకేం కావాలి? జైలుకి వెళ్తారా? ఇంకేం కావాలి? పేషెంట్ డెడ్, ఆపరేషన్ సక్సెస్ లెక్క చేయకండి అని చెప్పింది సుప్రీంకోర్టు, అనేక సందర్భాలు చెప్పింది. పేషెంట్ డెడ్, ఆపరేషన్ సక్సెస్ లెక్క ఎవరించకండి, కోర్టు ధిక్కరణ కింద మీరు న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ ఉంటారో తెలియదని కూడా చెప్పింది. ఇంత గట్టిగా సుప్రీంకోర్టు చెప్పినా నిమ్మకు నీరెత్తనట్టు ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, ఇవాళ మేమేదో గెలిచిన జూబ్లీస్తో జబ్బలు నచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి 10 మంది మీద అనర్హత వేటు వేయండి, ఎలక్షన్లకు వెళ్ళండి, అప్పుడు చూసుకుందాం. బీఆర్ఎస్ పార్టీగా మీరు ఒకటి చెప్పండి, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా ఒకటి చెప్పండి. రేవంత్ రెడ్డి స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. భారతీయ జనతా పార్టీలో గెలిచి ముకుల్ రాయ్ అనేటువంటి పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్లోకి పోతే ఆయన్ను అనర్హత వేటు వేసింది, ఆయన రాజీనామా చేయించింది. మరి బెంగాల్లో ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం ఉంటుందా? హిమాచల్ ప్రదేశ్లో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఉంటుందా బ్రదర్? నేను అంటున్నాను, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, తృణమూల్ కాంగ్రెస్ ఏమో పశ్చిమ బెంగాల్ అధికారంలో ఉంది, అక్కడ అనర్హత వేటు పడుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నడుస్తుందా, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా, భారతదేశ రాజ్యాంగం నడుస్తుందా? ఇక్కడ ఉన్న నీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిర్రు అని చెప్పేసి మేము ఇంత దౌర్భాగ్యం అంటే ఉపేందర్ గారు నేను అడుగుతున్నాను, నేను ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీలకు చేరి కనీసం నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పే పరిస్థితి లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా పిఎస్సి చైర్మన్ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే పార్టీ ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసింది కదా. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటాడు, ఒక ఆయన ఎంపీగా పోటీ చేస్తాడు, ఒక ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండవ దేవుని కండవ మొత్తానికి వాళ్ళకి నిద్ర లేకుండా అయితే చేస్తారు బీఆర్ఎస్ పార్టీ అంతా కలిసి. అది ప్రజలు చేస్తున్నారు, ప్రజల నుంచి వచ్చిన తీర్పు, అది ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి. కాబట్టి ప్రజల నుంచి ఒత్తిడిని మేము ఇవాళ ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాం. ఇవాళ మీరు అంటున్నారు కదా మేము గెలిచిన మీద జబ్బలు తలుచుకుంటారు కదా, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించండి, ఎలక్షన్లకు పోదాం, ఆ తీర్పుని చూసి అంత కాన్ఫిడెన్స్ ఎట్లా అంటున్నారు మీరు? ప్రజల్లో వచ్చిన మార్పే
బీఆర్ఎస్ ఇవాళ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంది. 100% ఇవాళ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ వ్యతిరేకత ఉంది. సామధాన భేద దండోపాయంగా మనీ వ్యవహారాన్ని రుచి చూపించి జూబ్లీ హిల్స్లో మణిహారాన్ని నువ్వు సంపాదించవచ్చు. ఇప్పుడు 15 ఏళ్ళు అక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది కదా 3 దఫాలుగా, మరి అప్పుడు మనీ వ్యవహారమే నడిచిందా? అట్లా అన్నాడు కరెక్ట్గా. నేనేమంటే బ్రదర్, నేను చెప్పింది కాదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎట్లా గెలవాలని చూసిండో, ఎట్లా గెలిచిండో సమాజం అంతా చూసింది. ఎట్లా అధికార యంత్రాంగాన్ని వాడుకున్నాడో మేము చూసింది. అన్ని బీఆర్ఎస్ పార్టీ గమనిస్తూ ఉంది. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. పిల్లి పాలు తాగుతుంటుంది కళ్ళు మూసుకొని, నన్ను ఎవరు చూస్తలేనట్టది. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాన్ని జూబ్లీ హిల్స్లో తెలంగాణ ప్రజలు గమనించారు. బీఆర్ఎస్ పార్టీ ఆ గమనించేటట్టు చేసింది. డెఫినెట్గా గెలిస్తే గెలవచ్చు, మీ గెలుపు రావచ్చు. ఆ గెలుపుతో నేర్చుకొని మేము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో హామీలు అమలు చేయి. మేము షేక్పేట ఫ్లైఓవర్ కట్టినాం, గటువంటి ఫ్లైఓవర్ ఒకటి గట్టు. ఈ 3 ఏళ్ళల్లో మల్కం చెరువును అభివృద్ధి చేసినాం, గటువంటి చెరువును డెవలప్ చేయి. 3600 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, నువ్వు ఇందిరమ్మ ఇల్లు 3600 కట్టు. అదేవిధంగా 5280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 5 లక్షల మంది లబ్ధిదారులకు, అక్కడ 2,12,000 లబ్ధిదారులకు లాభం చేసినాం. గా పని లాభం చేయను. ఇవాళ జూబ్లీ హిల్స్కు అనేక రకాల హామీలు ఇచ్చినావు, హామీలు అమలు చేయి. తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చినావు, హామీలు అమలు చేయి. అప్పుడు ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారు తప్ప కేసీఆర్ తిట్టడమే నీ ఎలక్షన్ మేనిఫెస్టో, కేటీఆర్ని జైలు వేయడమే నీ ఎలక్షన్ మేనిఫెస్టో, హరీష్ రావుని తిట్టడమే నీ ఎలక్షన్ మేనిఫెస్టో అయితే 2028లో ప్రజలే పరిష్కారం చెప్తారు. హామీలు అమలైనంత వరకు మీరు ఇట్లనే వెంటాడుతుంటారు. ప్రతిపక్ష పార్టీ కదా, మా బాధ్యత ఏంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అధికార పక్షం మీద కొట్లాడమనే హక్కు మాకు ఇచ్చిన. ఇలా డెఫినెట్గా కొట్లాడతాం, డెఫినెట్గా మాట్లాడతాం. తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ ఎట్లా కావాలనుకున్నా గట్లా చేస్తాము. 100% కాంగ్రెస్ పార్టీని గల్లా బట్టి అడుగుతాం. రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా నిలదీస్తాం, హామీలు అమలు చేయమని నిలదీస్తాం. డెఫినెట్గా బ్రదర్, డెఫినెట్గా మా ప్రతిపక్ష పార్టీ ఏ ఎన్నికలైనా ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎప్పుడైనా కొట్లాడతాం సిద్ధం. అది స్థానిక సంస్థలు కావచ్చు, నీకు ఏ ఎలక్షన్ వచ్చినా కొట్లాడతాం సిద్ధము. ప్రజాక్షేత్రంలో కొట్లాడుతందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. రైట్ అన్న, సామాజిక తెలంగాణ ఏర్పాటు దిశగా మీ వంతు సహకారం అందించిన వ్యక్తిగా, ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి బీఆర్ఎస్ నాయకుడిగా అంటే ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలకి? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇలా బలహీన వర్గాలను, ఒక బీసీ బిడ్డగా బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 40% రిజర్వేషన్ల మీద డెఫినెట్గా కొట్లాడతాం. ఇలా బీసీ వాదం ప్రజలకు ముందుకు వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు వంచన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. చట్టబద్ధంగా ఇస్తూ ఉన్న రిజర్వేషన్లు ఇలా పార్టీ పరంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అంశాల మీద, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీల మీద డెఫినెట్గా కంపేర్ టు గతంలో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉండే, ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉండే, బేరేజ్ వేసుకుంటూ ప్రజల ముందుకు పోతాం. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలను అవేర్నెస్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా డెఫినెట్గా ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం కొట్లాడతాం. థ్యాంక్ యూ బాలరాజ్ అన్న. అడగంగానే స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించి వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్ యూ సో మచ్.